హే గాయ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అషు స్పెషల్స్. అందరు ఎలా ఉన్నారు? అండ్ నా వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ ఇప్పుడున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ యూట్యూబ్ని మేనేజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ ఈ వీడియో ఏంటంటే, మేము రీసెంట్గా గోకర్ణ వెళ్ళాము, బెంగళూరు టు గోకర్ణ బస్లో వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగగానే మార్నింగ్ 8 to 9 o'clock అయ్యింది. 9 o'clock మేము ఒక స్కూటీని బుక్ చేసుకున్నాము. అది తీసుకొని రిసార్ట్, ఒక బీచ్ సైడ్ రిసార్ట్కి బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళగానే రెడీ అయ్యి యానా కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. యానా కేవ్స్ అనేది నేచురల్గా ఫామ్ అయిన ఒక కేవ్స్ అనమాట. అక్కడ శివుడు టెంపుల్ ఉంటుంది. ఫ్రమ్ గోకర్ణ టు యానా కేవ్స్ 45 kilometers అనమాట. మేము ఈ 45 kilometers వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే మాకు ఒక ఆప్షన్ లేకపోతుండే. ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ వర్షం పడుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దెన్ ఇట్ ఇస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వర్షంలో ఆ ప్లేసెస్ని మళ్ళీ కవర్ చేస్తామో లేదో మాకు తెలియదు. బట్ దెన్ నేచర్ అయితే చాలా బాగుంది వర్షంలో. అండ్ ఇక్కడ మేము ఈ చిన్న రెయిన్ కోట్స్ తీసుకొని వర్షంలోనే తడుచుకుంటూ బైక్లో వెళ్ళి అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. యానా కేవ్స్కి రీచ్ అయిన తర్వాత బైక్స్ అక్కడ పార్క్ చేసి ఒక 1 kilometer ట్రెక్ చేయాలి కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే. ట్రెక్కింగ్ అంటే మరీ హిల్స్ అలా ఏముండదు, ఒక అడవిలో కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలన్నమాట. చూడ్డానికి నేను ఇది సెకండ్ టైం రావటం యానా కేవ్స్. ఫస్ట్ టైం ఆఫీస్ కొలీగ్స్తో వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఇదే ప్లేస్లో ఒక పాము కనిపించింది అనమాట. అదేంటో సెకండ్ టైం వచ్చినప్పుడు దారి మధ్యలో కూడా ఒక పెద్ద బ్లాక్ కలర్ పాము కనిపించింది. అండ్ దాని ముందు వీడియో క్యాప్చర్ చేసేంత ధైర్యం నాకు లేకపోతుండే, అందుకే వీడియో తీయలేదు. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము రిసార్ట్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 12 అయ్యింది. వర్షంలోనే తడుచుకుంటూ వచ్చామన్నమాట, ఎక్కడ స్టాప్ అవ్వకుండా. ఉంటుంది లోపల. నార్మల్గా అయితే హనీబీస్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు రెయినీ సీజన్ కదా, పెద్దగా ఏం లేవు. హనీబీస్ ఉంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. రిటర్న్ 1 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక ప్లేస్లో ఆగాము మ్యాగీ తినడానికి. వర్షంలో వేడివేడిగా ఇంకా మాకు ఆఫ్టర్నూన్ తినడానికి ఏం దొరకకపోతుండే. మ్యాగీ తిని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది దారి మధ్యలో ఒక వాటర్ ఫాల్. ఎవ్వరూ లేకపోతుండే, మేము అక్కడ సౌండ్ వస్తుంటే ఆపి మరీ చూసామన్నమాట. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకున్న తర్వాత మధ్యలో విభూతి వాటర్ ఫాల్స్ అని వస్తుంది. ఇది కూడా యానా కేవ్స్ నుంచి ఒక 5-10 kilometers. మామూలుగా అయితే అలో చేస్తారు వాటర్లోకి దిగడానికి. అండ్ మేము వెళ్ళింది రెయినీ సీజన్లో, అది వర్షం పడుతుంది కాబట్టి అక్కడ అలో చేయట్లేదు దిగడానికి. మంచి ఎక్స్పీరియన్స్ చూడ్డానికైతే. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ అడవుల్లోనే కాబట్టి మనకి ఫుడ్ అండ్ హోటల్స్ ఎక్కువ దొరకవు. మ్యాగీలు ఇలాంటివే దొరుకుతాయి.
కాకపోతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అండ్ లంచ్ కూడా మ్యాగీ మాత్రమే తిన్నామని చెప్పి ఒక చోట ఆపామన్నమాట తినడానికి. అండ్ ఇక్కడున్న చిలుకని చూడండి ఎంత మంచిగా రెస్పాండ్ అవుతుందో. అండ్ ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే వెజ్జే తీసుకున్నాము, ఎందుకంటే నాకు ఆ సీ షోర్లో చేపల స్మెల్ ఇలాంటివన్నీ చూసి నాన్ వెజ్ తినబుద్ధి అవ్వలేదు, అందుకే వెజ్ తింటున్నాము. అండ్ మేమైతే ఫైనల్లీ రిసార్ట్కి వచ్చేసాము. ఇది బీచ్ స్టే రిసార్ట్, దేవసముద్ర రిసార్ట్ దీని పేరు. అండ్ ఇక్కడ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. పెద్దగా వర్షంలో అయితే అవసరం లేకపోతుండే, నార్మల్గా అయితే సీ షోర్ హ్యూమిడిటీకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఏసీ రూమ్స్ అయితే బెటర్. మేము 6కి వచ్చాము రిసార్ట్కి అండ్ 6:30కి మహాబలేశ్వర్ టెంపుల్ క్లోజ్ అనేసరికి హరిబరిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ 6:30కి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని దర్శనం చేసుకొని అలాగే డిన్నర్ చేసుకొని రిసార్ట్కి వచ్చేసరికి 10 అయిందనమాట. ఇది డే 1. డే 2 వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. And then thank you for watching my videos and see you in the next video. Until then, signing off, Ashwini. Bye bye.